ఈ రీతిని శ్రీకృష్ణులు అర్జునునకు జ్ఞానము యొక్క అష్టాదశ లక్షణములను వివరించిరి. శ్రీకృష్ణులు ఇట్లనిరి: ఈ లక్షణముల వలన జ్ఞానమును గుర్తింపవలెను. ఇది నా ఒక్కని అభిప్రాయమే కాదు, జ్ఞానులందరి అభిప్రాయము ఇదియే. అరచేతి అందుంచిన ఉసిరిక పండు అనగా కరతలామలకము స్పష్టముగా కనిపించు రీతిని నేను చెప్పిన లక్షణముల వల్ల జ్ఞానమును స్పష్టముగా చూచి గుర్తించనగును. ఇక ఓ అర్జున, లోకులు అజ్ఞానము అని దేనినందురో దాని స్వరూపమును కూడా నీకు లక్షణ సహితముగా చెప్పెదను, వినుము. వాస్తవముగా చూచినచో జ్ఞానస్వరూపము చక్కగా బోధపడిన పిమ్మట సహజముగానే అజ్ఞానమననేమో తెలియను. ఏలనన ఏది జ్ఞానము కాదో అది అజ్ఞానమే అగును. పగలు అయిపోవగనే రాత్రి వచ్చును, ఆ సమయమున మరొక మూడవది సంభవించనేరదు. ఈ విధమున జ్ఞానము లేని చోట అజ్ఞానము ఉన్నదని ఎరుంగవలను. అయినప్పటికీ నేను అజ్ఞాన లక్షణములను విపులముగా చెప్పెదను. ఎవడు కేవలము మహత్వము లేదా ప్రతిష్టను సంపాదించుట కొరకే జీవించునో, ఎవడు కేవలము మానము కొరకే ఎదురుచూచుచుండునో, ఆదర సత్కారములు కలుగుట వల్ల మాత్రమే ఎవనికి సంతసము కలుగునో, ఎవడు పర్వత శిఖరముల వలె ఎల్లప్పుడూ పైననే ఉండగోరునో, మరియు ఉన్నత పదవి నుండి క్రిందికి దిగుటను ఎన్నడను అభిలషించడో, అట్టి వానియందు అజ్ఞానము సమృద్ధిగా కలదని ఎరుంగుము. రావి ఆకుల తోరణములను లోకులు కట్టుకొను రీతిని ఎవడు తానొనర్చిన దానాది పుణ్యకర్మల తోరణములను ఆడంబరముగా గల శబ్దములతో అలంకరించి కట్టుకొనునో, ఎవడు బుద్ధిపూర్వకముగా దేవాలయమునందలి చామరము వలె ఎల్లప్పుడూ శిరమెత్తి నిలిచియుండునో, ఎవడు తన విద్యను గురించి విపులముగా వర్ణించుకొనునో, తన పుణ్యకర్మలను చాటించుకొనుచూ తిరుగుచుండునో, మరియు ప్రతి పనిని లౌకిక కీర్తిని సంపాదించుటకు మాత్రమే చేయునో, ఎవడు బాహ్యమునకు తన శరీరమును చాలా ఆడంబరముగా అతి ప్రశంసనీయముగా ఉంచుకొని తన వలయందు చిక్కిడి లేదా తనను అనుసరించడి వారిని ఎల్లప్పుడూ భ్రమపెట్టుచుండునో, అట్టి వానిని అజ్ఞానపు గని అని ఎరుంగవలెను. అరణ్యమున దావాగ్ని వ్యాపించినప్పుడు ఆ అరణ్యమునందుండెడు సమస్త ప్రాణులు మరియు వనస్పతులు సమానముగానే ఆ అగ్నిబాధను సహింపవలసి ఉండు రీతిని ఎవని ఆచరణ వలన జగత్తు దుఃఖమును అనుభవించవలసి వచ్చునో, ఎవని సహజమగు సంభాషణము కూడా లోకులను గొడ్డలి దెబ్బవలే బాధించునో, మరియు ఎవడు తన మనస్సును బయటపెట్టకుండా దాచి ఉంచుకొనిన ఉద్దేశము సిద్ధించుటకై విషము కంటే కూడా ఘాతుకుడుగా ఉండునో, అట్టి వానియందు అత్యధికమగు అజ్ఞానము నిండి ఉన్నదని ఎరుంగవలెను. అంతేకాదు, అతనిని అజ్ఞాన భాండారముగానే భావించవలెను. ఏలనన అతని జీవితము కేవలము హింసామయముగానే ఉండును. లోపల గాలి నిండిన పిమ్మటనే కొలిమితిత్తి ఉబ్బియుండి నొక్కగానే అది మరల నొక్కుకుపోవు రీతిని ఎవడు సంయోగ వియోగముల వలన క్రమముగా లేచుచూ పడుచు లేదా వృద్ధి పొందుచూ తగ్గిపోవుచూ ఉండునో, ఎవడు తనను స్తుతించినందువలన గాలివీతకు ధూమకణములు ఆకాశము వరకు ఎగిరిపోవు రీతిని ఆనందముచే ఆకాశమంత పైకి లేచి తనను ఏ మాత్రమూ నిందించినను నెత్తిన చేతులు పెట్టుకొని విచారముగా కూర్చునునో, మానవమానముల వలన ఎవని స్థితి బురద వలె రెండు నీటి బిందువులు పడుట వలన తడిగా ఉండుట, కొద్దిగా గాలి వీచుటచే మరలా ఆరిపోవుట వలె ఉండునో, అనగా ఏ విధమగు మనోవికారములను సహించలేకపోవుట అనే అట్టి వానియందు అజ్ఞానము పరిపూర్ణముగా నిండి ఉన్నదని ఎరుంగవలెను. మనస్సునందు ఒక ఉద్దేశముంచుకొని బయటకు మరొక రీతిని, లోపల ఏ విధమగు దురభిప్రాయము లేనివాని వలె ఎవడు ప్రవర్తించునో,
అదే విధముగా ఎవడు బయటకు సరళముగా ఉన్నట్లుండి కపట అనురాగమును నటించుచు ఇతరులను తన వశమనర్చుకొనునో, లేళ్ళు మొదలగు వానిని చంపుటకై వ్యాధుడు వాటిని మోసగించి భ్రమపెట్టు తలంపుతో వాటి ముందు వాటికి కావలసిన ఆహారమును పెట్టి వంచనతో వాటిని వశపరుచుకొను రీతిని ఎవని బాహ్య నటన ఈ విధముగా మంచిదిగా ఉండునో, మరియు నాచుతో కప్పబడిన రాతి వలె ఉండునో, అట్టి వాని యందు అజ్ఞానము పూర్తిగా నిండియుండుననుటలో లేశ మాత్రము సందేహము లేదు. తన గురుకులమును తలంచుకొనుట వలన ఎవనికి సిగ్గు కలుగునో, ఎవనికి గురుభక్తి నచ్చదో, ఎవడు గురువు వద్ద విద్య గ్రహణమునర్చి ఆయన కంటే నేను విద్యావంతుడిని అని విర్రవీగునో, అట్టి వాని పేరు తలచుట కూడా మహాదోషమే అగును. కానీ తప్పనిసరి వలన ఈ లక్షణములను చెప్పవలసి వచ్చినది. ఇక నేను గురుభక్తుల నామములను స్మరించి ఈ దూషితమైన జిహ్వకు ప్రాయశ్చిత్తమునర్తును. ఏలనన గురుభక్తుల నామములు సూర్యుని వలె నలుదిశలందును ప్రకాశమును వ్యాపింపచేయును. గురుద్రోహుల నామోచ్చారణచే కలుగు పాపభారము నుండి విముక్తుడగుటకు వానికి ఈ మాత్రపు ప్రాయశ్చిత్తము ఆవశ్యకమే. ఇప్పటి వరకు గురుద్రోహుల నామములను తలంచుకున్నందువలన కలిగిన పాపమంతయు గురుభక్తుల నామోచ్చారణచే తొలగిపోవును. ఇక అజ్ఞానము యొక్క ఇతర లక్షణములను వినుము. ఆచరణ యందు సదా విచలితుడగను అస్థిరుడుగను ఎవడుండునో, ఎవడు ఎల్లప్పుడూ సంశయముతో నిండియుండునో, ఏ మానవుడు లోపలను బయటను అరణ్యమునందలి పైన ముళ్ళ కంచెలతోనూ లోపల ఎముకలతోనూ నిండియున్న నూతివలే త్యజింపబడిన వాడై ఉండునో, ఎవడు ద్రవ్యమును ఆర్జించవలనడి లోభమునకు లోబడి నాది పరునిది అనడి ఆలోచన లేనివాడై కుక్క ఆకలిగొన్నదై బహిరంగమున యుక్తాయుక్తములను ఆలోచించకుండా ఏది దొరికినా దానినే తిను రీతిని ధనార్జన చెయ్యునో, ఎవడు కుక్కవలే నీతి అవినీతి అనడి యోచన లేకుండా అనాలోచితముగా ఎచట తోచిన అచటనే సంభోగమునర్చునో, ఎవడు కర్తవ్య కర్మలనునర్చవలసిన సమయము తప్పిపోవుట వలన గాని లేదా నిత్య నైమిత్తిక కర్మలను నర్పకపోవుట వలన గాని మనస్సునందు ఇంచుకేని దుఃఖించడో, ఎవనికి పాపాచరణమునర్చుటలో ఏ మాత్రము సిగ్గు కలుగదో, పుణ్యకార్యములనర్చుటకు ఎవని యందు ఏ మాత్రము ఉత్సాహము ఉండదో, మరియు ఎవని చిత్తమునందెల్లప్పుడూ సంశయము నిలిచియుండునో, అట్టి వానిని నిస్సంశయముగా అజ్ఞాన స్వరూపుడని ఎరుంగవలెను. ఎవని దృష్టి ఎల్లప్పుడూ ధన సంపాదన పైననే ఉండునో, ఎవడు అతి స్వల్పముగు స్వార్థమునకు కూడా చీమతాకుడు మాత్రమునను తృణబీజము జారిపడు రీతిని ధైర్యమును కోల్పోవును, ఎవడు భయమనడి పేరు వినుటతోడనే పాదము పెట్టుటతోడనే గుంటయందలి నీరు మురికియగు రీతిని విచలితుడగునో, ఎవడు తన మనోరథ తరంగములతో పాటుగా తన మనస్సును ప్రవాహమున పడిన సొరకాయ కొట్టుకొని పోవు రీతిని పోనిచ్చునో, ఎవడు దుఃఖపు మాట వినుటతోడనే గాలి సోకినంత మాత్రముననే దుమ్ము చాలా దూరము వరకు పోవు రీతిని తన నిశ్చిత స్థానము నుండి చాలా దూరము వరకు పోవునో, ఎవడు ఎన్నడును ఒక ప్రదేశమున స్థిరముగా ఉండడో మరియు మేఘముల వలె అటూ ఇటూ సంచరించుచుండునో, ఎవని మనస్సునందు ఎన్నడును ఏదైనా క్షేత్రము తీర్థము లేదా నగరమునందు వసింపవలనన్నడి ఆలోచనయే కలుగదో, లేదా ఎవడు ఎన్నడును ఒక ప్రదేశమునందుండడో, ఎవడెల్లప్పుడూ వెర్రితొండవలే ఒక్కొక్కప్పుడు చెట్టు కొమ్మల చివరకు మరి ఒక మారు అచట నుండి వృక్ష మూలము వద్దకు వ్యర్థముగా అటూ ఇటూ తిరుగుచుండునో, శయనించినప్పుడు తప్ప మరే సమయమునందును ఎవడు ఒక ప్రదేశమున నిలకడగా ఉండక ఎల్లప్పుడూ అటూ ఇటూ తిరుగుచుండునో, అట్టి వాని యందు అజ్ఞానము పూర్తిగా నిండియుండును. అతడు కోతివలే చంచలముగా ఉండును. మరియు ఓ అర్జున, ఎవని అంతఃకరణమున నిగ్రహ బలము లేదో,
ఎవడు నిషిద్ధమును ఎదుట చూచి కూడా కాలువయందు వచ్చిన జలప్రవాహము ఇసుకతో వేసిన కట్టను చూచి భయమందక దానిని కూడా నెట్టుకొని పోవు రీతిని భయభీతుడు కాడో, ఎవడు తన ఆచరణ వలన వ్రతఖండనమొనర్చునో, తన ధర్మమును పాదములతో మట్టగించును మరియు యమనియమములను నిరాశ పొందించును, ఎవడు పాపమనిన ఏ మాత్రము భయపడడో, పుణ్యము పట్ల ఎవనికి అనురాగము లేదో, ఎవడు లజ్జ ఎనడి లతను సమూలముగా పెరికివేయును, ఎవడు తన కుల పరంపరను ఏమాత్రమూ లక్ష్యపెట్టడో, ఎవడు వేదాజ్ఞను తనకెల్లప్పుడూ దూరముగా ఉంచును మరియు ఏది చేయతగిన పని ఏది చేయరాని పని అనడి నిర్ణయమొనర్చుటనెన్నడును ఎవడు ఎరుంగడో, ఎవడి రీతిని ఇష్టము వచ్చిన ఆటలను ఆడుచుండును, ఆబోతు స్వేచ్ఛగా విహరించు రీతిని, లేదా వాయువు విశాలముగా వీచు రీతిని, లేదా నిర్జన స్థానమున నదీ నదములు తమ ఇష్టానుసారము ప్రవహించు రీతిని, ఎవని చిత్తము విషయములందు సమస్త బంధనములను త్రెంచివైచి సంచరించుచుండునో, గ్రుడ్డి ఏనుగు నలువైపులా సంచరించు రీతిని, లేదా పర్వతము పైన దావాగ్ని నలువైపులను దహించు రీతిని, ఎవడు నిరంకుశముగా సంచరించుచుండునో అట్టివాడే అజ్ఞాని అగును. పెంటకుప్పపై పడవేయగూడని వస్తువేదియుండును, అడవి జంతువులనెవడు పట్టుకొనును, గ్రామ పొలిమేరను ఎవడు లంఘించగలడు, అన్నసత్రములో కోరినవాడు వెళ్ళి భుజింపవచ్చును, వేశ్యలో తారుణ్య తేజము వచ్చినప్పుడు కోరిన ప్రతి వ్యక్తి ఆమె ఆనందమును అనుభవించవచ్చును, వ్యాపారస్తుని తెరిచియున్న దుకాణములోనికి వెళ్ళదలిచిన వాడు ప్రతివాడూ వెళ్ళవచ్చును. ఇదే రీతిగా గల అంతఃకరణమున్న చోట సర్వ విధములగు అజ్ఞానులు సమృద్ధిగా ఉందురు. నీవీ విషయమును జ్ఞప్తియందుంచుకొనుము. జీవించియుండుగాక మరణించియుండుగాక విషయ వాసనలు ఏ స్థితి అందును వదిలిపోవు. స్వర్గమున విషయములను అనుభవించియే తీరవలె గదా అని తలంచి ఎవడీ లోకమున సమస్త విషయ సుఖములను అనుభవించునో, ఎవడు నిరంతరము విషయ భోగములను గురించియే జపము చేయుచుండునో, ఎవని అనురాగము సదా సకామ కర్మాచరణము వైపునందే ఉండునో, మరియు ఎవడు విరాగుల దర్శన మొగటయే తడవుగా తాను బట్టలు తడిపి స్నానము చేసి తీరవలసినంత చెడుగా తలంచునో, విషయములకు అతని పట్ల విరక్తి కలిగిన స్థితియందు కూడా ఎవడు విషయములను అనుభవించుచుండునో, మరియు మహారోగి తన చెయ్యి కుళ్ళిపోయినప్పటికీ ఆ కుళ్ళిపోయిన చేతితోనే అన్నము తినుచు తన క్షేమమునకు సంబంధించిన విషయమున జాగరూకుడై ఉండని రీతిని ఎవడు విషయ సేవనమునర్చుచుండునో, మగగాడిద ఆడగాడిద వెంట గ్రుడ్డిగా పోవు రీతిని, మరియు ఆ ఆడగాడిద మాటిమాటికి తన్నులు తన్నుచున్నప్పటికీ మగగాడిద దానిని విడిచిపోని రీతిని ఎవడు విషయ సుఖములను వాంఛించి వెంటాడుచుండునో, ఎవడు విషయ భోగముల కొరకై మండుచున్న అగ్నియందైనా దూకునో, మరియు అనేక రకములగు వ్యసనములను అలంకారముల వలె ధరించునో, తన రొమ్ము బ్రద్దలు కానంత వరకు జలమనడి భ్రమతో పరిగెత్తి అప్పటికి అది జలము కాదని ఎండమావి అని విశ్వసించని లేడి స్థితి వలె విషయ ప్రాప్తి పట్ల ఎవని స్థితి ఇట్లుండునో, ఎవడు పుట్టినప్పటి నుంచి మరణించినంత వరకు విషయముల వలన అనేక విధముల పీడింపబడినప్పటికీ వాటి ఎడ విసుగు చెందక అందుకు విరుద్ధముగా వాటిని ఇంకనూ ఎక్కువ ప్రేమతో అనుభవింపవలననడి ప్రయత్నము చేయుచుండునో అతడే అజ్ఞాని.